తెలుగు వాళ్ళుగా మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే పౌరాణికాలు మనం తీసినంత బాగా, మన వాళ్ళు యాక్ట్ చేసినంత బాగా ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ కూడా చేయలేదు. ఆ విషయంలో మన తెలుగు వాళ్ళమందరం చాలా గర్వపడాలి. మనకు తెలుసు రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్, సీత అంటే అంజలిదేవి, అలాగే సత్యభామ అంటే జమున గారు తప్ప ఇంకెవ్వరు కూడా గుర్తుకురారు. అండ్ ఒక ఎన్టీఆర్, నా దృష్టిలో ఆయన ఒక అవతార పురుషుడు, దేవుడు. ఆ, నా ఫేవరెట్ హీరో. సబ్టిల్ యాక్టింగ్ అని మనం ఇవాళ చెప్తున్నాం, కానీ ఒక శ్రీకృష్ణుడు గా ఆయన చేసిన ఆ సబ్టిల్ యాక్టింగ్ ఎంత బాగుంటుందంటే ఆ ఎక్స్ప్రెషన్స్. నిజంగా ఆ అవతార పురుషుడు అంటే కృష్ణ తత్వాన్ని అంత బాగా అర్థం చేసుకున్నారా? ఆ కృష్ణుణ్ణి మన కళ్ళ ముందు అలా నిలిపారా? అది యాక్టింగ్ లాగా అస్సలు ఉండదు. ఒక్కసారి మీరు చూడండి, యాక్టింగ్ లాగా అస్సలు మీరు ఫీల్ అవ్వరు. నేను అనుకుంటాను రామావతారం కంటే కృష్ణావతారంలో హీఈస్ ద గ్రేట్ అన్నమాట, గ్రేటెస్ట్. అంత బాగా అసలు ఆ చూపులు, ఆ అసలు ఆ చూపు తిప్పడాలు, ఆ సన్నగా నవ్వడాలు. ఆయన తర్వాత నారదుడు అంటే కాంతారావు గారిని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం మనం. అంటే ఆ క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఆ నర్మగర్భంగా నటించడం ఆయన్ని తప్ప ఇంకొకరిని ఊహించలేం. ప్రపంచంలో కరుణ రసం అంత బాగా ఎవరు పోషించలేరు. ఆవిడ ఫేస్ కూడా అలాగే ఉంటుంది. ఒక సీతగా ఇప్పటి ఆడియన్స్ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్న, డెఫినెట్ గా లవకుశ సినిమా చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు. హర్ ఫేస్ ఇస్ లైక్ దట్. ఆమె మొహంలోనే కరుణాత్మకమైనటువంటి ఆ ఫేస్